అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయలపాడు సమీపంలోని ఒకదానికొకటి రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఐదుగురు పరిస్థితి మరింత విషమంగా ఉంది. ఇక రెండు బస్సులోని 40 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రమాద దాటికి అక్కడ బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జైపోయాయి. గాయపడిన వారికి కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఒకదాన్నొకటి బస్సు రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. అన్నమయ్య జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయలపాడు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ బస్సులు ప్యాసింజర్స్తో వెళ్తున్నాయి. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒకదాన్నొకటి ముందు భాగాన్న ఢీకొన్నాయి. రెండు కూడా ప్రైవేట్ బస్సులే. అక్కడికి బహుశా ఇది తెల్లవారుజామున చోటు చేసుకుంటుంది. ఇక్కడ మనం చూస్తే కనుక సువర్ణముఖి ట్రావెల్స్ అనేది కనబడుతోంది ఆ బస్సు పైన. సో ఇంకొక వైపు కన్నప్ప, ఒకవైపు సువర్ణముఖి అనే రెండు ట్రావెల్స్ సంబంధించినటువంటి ఆ బస్సులు కనబడుతున్నాయి. సో దాంట్లో ఒకదాన్నొకటి ఢీకొనడంతో 40 మంది ప్రయాణికులకి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. ఇద్దరు స్పాట్లోనే మరణించారు. మరొక 5గురికి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో వారందరికీ చికిత్స అందిస్తున్నారు. ఒకసారి అక్కడ సంఘటనా స్థలం నుంచి ఆ దృశ్యాలను చూడండి. బస్సు ముందు భాగం పూర్తిగా కూడా కన్నప్ప ప్యాసింజర్కి సంబంధించిన బస్సు పూర్తి భాగం ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైపోయింది. ఏకంగా డ్రైవర్ క్యాబిన్ మొత్తం కూడా నుజ్జునుజ్జైపోయింది. మరోవైపు బస్సు కూడా దాదాపుగా ముందు భాగం కూడా నుజ్జునుజ్జైపోయింది. రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చాలా పెద్ద స్థాయిలో జరిగింది. సో అక్కడ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, పోలీసులు అందరూ అక్కడికి చేరుకొని సహాయార్థం అందరూ కూడా బయట తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.